యోహాను సువార్త 19:30 అండి. యోహాను సువార్త 19 అధ్యాయం 30 ఏముంటుందంటే, యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ ఆరో మాట సమాప్తమైనది. యేసు చేయవలసింది, ఆయన వచ్చిన పని ఏం చేశాడంటే సమాప్తం చేశాడు. చాలామంది పని ప్రారంభిస్తారు కానీ ముగించరు. మీకు అర్థం కావాలంటే, ఏదైనా మనం భోజనం చేసేటప్పుడు సంపూర్తిగా తింటే మనకు తృప్తిగా ఉంటుంది, కానీ సగం ఆకలితో లేస్తే ఇంక తింటం ఎందుకు అనవసరంగా. అలాగే యేసు ప్రభువారు తన పని తాను చేయవలసింది ఏం చేశాడో పూర్తి చేస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే. ఒక వ్యక్తిని దేవుడు ఆశ్రయించాడు అనుకోండి, పూర్తిగా దీవిస్తాడు. ఆమేన్. సగం సగం చేయడు. అలాగే ఆయన ఆరోగ్యం ఇచ్చాడా, పూర్తిగా ఇస్తాడు ఆరోగ్యం. ఎందుకు ఇవ్వాలనుకోడు, ఎందుకు హెచ్చించాలి, ఎందుకు దీవించాలి, ఎందుకు బలపరచాలి, ఎందుకు ఇన్ని ఇవ్వాలి అనుకోడు పూర్తిగా. అందుకని ఆకాశ వాకిళ్ళు నిప్పి పట్టజాలని దీవెనలు అంటాడు. అలాంటి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి. యేసు ప్రభువారు ఆయన సమాప్తం చేశాడు. త్వరగా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు సంపూర్తిగా ఏమేం చేశాడో కొన్ని మాటలు మీకు అర్థమయ్యేలాగా కొన్ని మాటలు చూద్దాము. ఇక్కడ లూకా సువార్తలో 7:1 చూస్తే, లూకా సువార్త 7:1 ఆయన తన మాటలు అన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాడని అంటాడు. చూడండి, యేసు ప్రభువారు తాను ఏమి చెప్పాలనుకున్నాడో అన్నీ ఎట్లా చెప్పాడంటే సంపూర్తిగా చెప్పాడు. ఇప్పుడు ఇంకా కొంతమంది సగం చెప్పి సగం చెప్పకుండా చేస్తారు, సగం చెప్పి కొన్ని చెప్పరు. దేవుడు అలా అంటాడు కాదు, చెప్తే పూర్తిగానే మనతో సంపూర్తి మాట సంపూర్తి. అలాగే మీరు యోహాను సువార్త 13 అధ్యాయంలో మొదట్లోనే చూస్తే, ఆయన అంతం వరకు తన శిష్యులను ప్రేమించెను అని అంటుంది. అంతం వరకు అనగా ప్రేమ సంపూర్ణమైన ప్రేమ, సమాప్తమైనది. ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాడు యేసయ్య. తర్వాత మనం యోహాను సువార్త 4 అధ్యాయంలో 31 కూడా మనం చూస్తే, ఆయన తన పని అంటే ఏంటి? మనల్ని రక్షించడమే అని పని, ప్రజలను రక్షించడమే అని పని. ఆ రక్షణ కార్యం కూడా తుదముట్టించాడని ఉంది. 31, 32, 34 వరకు చూస్తాం 4 అధ్యాయంలో యోహాను సువార్త. కనుక వినండి, దేవుని స్తోత్రం. ఆయన పని సంపూర్తిగానే చేశాడు, పని పూర్తి చేశాడు. మనం కూడా ఇంటి పని, ఒంటి పని, ఏ పనైనా మొదలెట్టామంటే పూర్తి చేయకపోతే బాగుంటుందా? నిద్ర పట్టుద్దా? యేసు ప్రభువారిని చూసి మనం నేర్చుకోవాలి. ప్రేమ విషయంలో కూడా పరిపూర్ణ సమాప్తం. ఎంత ప్రేమ! అలాగే ఆయన చెప్పే కూడా సంపూర్తిగా చేసి చెప్పడం జరిగిందని ఇక్కడ మనం చూస్తాం. ఇక ఆది నుండి మన బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మీకు మనం కొంచెం అర్థం చేసుకునేలాగా త్వరగా క్లుప్తంగా మీకు అందిస్తాను. చూడండి, ఆది కాండంలో 2 అధ్యాయం 1-2 సృష్టిని ప్రకృతిని కూడా చేయాల్సిందంతా చేశాడు. 6 రోజులు చేయాల్సిందంతా చేశాడు. అక్కడ చూడండి, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఈ మనం ఉన్న ఈ భూమిని, ఆకాశం, సర్వము, సమస్త సృష్టిని చేయాల్సిందంతా చేశాడు. ఇది చేయలేదు, అది చేయలేదని లేకుండా ఇందాక చెప్పాను, ఆయన పని సృష్టిని సంపూర్తిగా చేశాడు. చూడండి, అలాగే మన పితరులు, ఇక మనకు అర్థం, ఇక దేవుడు అన్నీ పూర్తి చేశాడు.
ప్రేమను సంపూర్ణంగా చూపించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణమంతా మనకు దారపోసాడు మన కోసం. ఆమేన్. సంపూర్తి సమాప్తం. తాను చేయవలసిన పని చేశాడు. అలాగే ఆయన చెప్పవలసిన పూర్తి సంగతులు మనకు చెప్పేశాడు. ఏది దాచుకోలేదు, ప్రయోజనకరమైనది ఏది కూడా ఆయన దాచుకోలేదు, సమాప్తం చేశాడు. ఇది 6వ మాటలో మనం యేసు ప్రభువు పలికిన 7 మాటలు 6వ మాటను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఏం చేసినా చెప్పండి సంపూర్తి చేయాలి. సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణముగా. చూడండి బైబిల్ చెప్తుంది, కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది మొదట్లోనే. కార్య అంతము కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. కనుక ఆరంభ సూర్యులుగా ఉండకూడదు. కొంతమంది భక్తి జీవితం మొదలెడతారు. యేసు ప్రభు నమ్మేమో 4 రోజులు భలే ఆనందపడిపోతారు, మురిపించేస్తారు. తర్వాత కొద్ది రోజులు మన స్వాతంత్రం తిరిగి వచ్చేలాగా భక్తి ఏమైపోద్దు, వాళ్ళు ఏమైపోతారు అడ్రస్ ఉండదు. అలాంటి భక్తి చేయొద్దు, అలాంటి ప్రార్థన చేయొద్దు, అలాంటి విశ్వాసం ఉండొద్దు. అలాంటి విధమైనటువంటి విశ్వాసంలో ఎవరు ఉండకూడదు. ఏదైనా మనం మొదలెట్టమంటే అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడు చెప్పండి, ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, వెనుతిరిగి నేను వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తున్నాను. నేను సంపూర్తి అయిపోయాను, పరిపూర్ణమైపోయిన, పరిశుద్ధుని అయిపోయాను అని అనుకోవట్లేదు, కానీ కూడా చేస్తున్నా. వెనుకున్నవన్నీ చెప్పండి, మన ముందున్న వెనుకున్న మరితేని ఏదైనా చేస్తాం. అవ్వ కావాలి బొవ్వ కావాలంటే రెండిట్లో ఏది సాధించలేం. ఆమేన్. కనుక రెండిట్లో ఏదో ఒకటి మనం పట్టుకోవాలా. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. అందుకని బైబిల్లో మనకు కలిగిన దేవుణ్ణి, మనకు కలిగిన విశ్వాసాన్ని, మనం నమ్ముకున్న దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఇక అటు ఇటు ఆలోచించకూడదుక. కుడివైపు ఎడమవైపు వెనక వైపు తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూసినటువంటి లోతు బారి ఏమైపోయింది, ఉప్పు స్తంభమైంది. అంటే ఎటు కాని మనిషి జీవితం అయిపోయింది. కనుక సమాప్తం చేయి. కంప్లీట్ టార్గెట్ని రీచ్ అవ్వాలి, చేరుకోవాలి, సాధించాలి. యేసు ప్రభువు ఏమన్నా నాగట మీద చేయి పెట్టి వెనక తిరిగి చూస్తే నాకు పాత్రుడు కాడు. అందుకనే బ్రతుకుడే క్రీస్తే, చావు అయితేనే లాభం. అంటే చావైనా చస్తాను కానీ వెన తిరిగి చూడడం అంటాడు పౌలు. అలాగే మన పితరులు బైబిల్లో చాలామంది ఉన్నారు కదా, అందరూ ఇదే మాట అన్నారు. కనుక సమాప్తం చేద్దుముగాక. ఏం సమాప్తం చేయాలో ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 6:4 ఉంటుంది. 6:14 వచ్చినండి. మొదటి రాజుల గ్రంథం 6:14 చూద్దాం. ఏం సంపూర్తి చేద్దామో బైబిల్లో మనం చేయాల్సిన చూద్దాం రండి. కొన్ని చూపుతా. అక్కడ ఏముంటుందంటే, మందిరము ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించి ముగించను. మందిర పని మనం ప్రారంభిస్తే దాన్ని ఏం చేయాలి చెప్పండి, కట్టి ముగించాలి, తుదముట్టించాలి. నిర్గమకాండం 39-32 కూడా ప్రత్యక్ష గుడారం గురించి రాయబడింది. ప్రత్యక్ష గుడారం కూడా యావత్తును సంపూర్తి చేశారు. మోషే ఆజ్ఞాపించిన మరి ఇశ్రాయేలు అందరూ చేశారని ఉంది. కనుక దేవుని మందిరం, దేవుని పని, దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సన్నిధి. అందుకని భక్తుడు అంటాడు, దేవుని ఇల్లు మీరు కట్టండి, మీ ఇల్లు దేవుడు కడతాడు. దేవుని స్తోత్రం. ఇంటి పని పూర్తి చేయండి. దేవుని మందిరాన్ని ఎంతో కేర్ తీసుకుని యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడ కోపం రాలేదు, కానీ మందిరాన్ని అపవిత్రం చేసినప్పుడు ఆయన కొరడాలు పట్టుకుని అందరినీ కొట్టాడు. అంటే మందిరం అంటే ఎంత మమకారం ఆయనకి. ఇంకా మీరు బైబిల్లో చూసినట్లయితే ఆయన జీవితంలో ప్రతిరోజు మందిరం దగ్గరే ఉండేవాడంట. మందిరం దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరూ బోధలు చేస్తూ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. దేవుడికి ఎంతో ఇష్టమైన పని ఈ భూమి మీద. ఆయన రాజ్యం కట్టబడాలంటే మందిరం కట్టమంటున్నాడు, మనల్ని పూర్తి చేయాలి. ఇక రెండవదిగా మనం ఏం చేయాలంటే, సమస్యలు ఉంటాయి కొన్ని.
ఏం సమస్యలు వస్తాయంటే, ఒకటి అన్యులతో సహవాసం, రెండవదిగా విగ్రహాల సమస్యలు. అన్యులతో ఎలా ఉండాలి, తర్వాత విగ్రహాలతో ఎలా కొన్ని సమస్యలు వస్తాయి. దీని గురించి మనం బాగా ఆలోచిస్తే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం అంతా మీరు చదువుకోవచ్చు. అక్కడ పాత నిబంధనలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలీలు బానిసలుగా పట్టబడ్డప్పుడు, బానిసలుగా వేరే పరాయి దేశం వెళ్ళినప్పుడు, అన్యుల దేశం వెళ్ళినప్పుడు, అన్యుల దగ్గర అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే వీళ్ళు అన్యులైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళతో పిల్లలను కూడా కన్నారు. కోణం బానిసత్వం అయిపోయింది. మళ్ళీ అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా అయిపోయారు. స్వతంత్రంగా అయినాక పాత నిబంధన ప్రకారంగా చెప్తున్నాను జరిగింది. దేవుని ఎదుటంటే వీళ్ళు ఏం చేశారంటే, అన్యులైన స్త్రీలను మీరు పెళ్లి చేసుకున్నారు కనుక దేవుని ఎదుట మీరు ఘోర పాపం, మహాపాపం అని అంటుంది అధ్యాయం అంతా మీరు చదివితే. అప్పుడు ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళ పేర్లు ఎత్తి రాసి దాని గురించి సమస్య పరిష్కారం చేసుకున్నారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో అన్యులు అని అనట్లేదు, కానీ అవిశ్వాసులు అంటున్నాడు. ఏమంటున్నాడు? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివాడు, దేవుణ్ణి నమ్మనవాడు, రక్షణ పొందనవారు. అలాంటి వారిని వివాహం చేసుకోవచ్చండి అని అంటారు చాలామంది. బైబిల్ చెప్పేది, బైబిల్ ఏం చెప్తుందో చేయండి, మాకు మన ఎందుకు మళ్ళీ పాస్టర్ చేసుకోవద్దన్నాడు, మా మీద ఎందుకు కంప్లైంట్లు ఇస్తారు మీరు? బైబిల్ ఏముందంటే విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు, ఉండకూడదు అంటాడు. గాడిదని ఎద్దుని కలిపి నాగలు కడతారా? అలాగని బైబిలు మీరు 2వ కొరింథీ పత్రికలు 6వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. కనుక అవిశ్వాసులతో సహవాసం మనకి చెప్పండి, పరిచయాలు వద్దంటలేదు, ప్రేమించొద్దంటలేదు, పలకరించొద్దంటలేదు, వాళ్ళకి అన్నం పెట్టొద్దని చెప్పట్లేదు, చేర్చుకోవద్దంటలే, వెళ్ళొద్దనంట్లా, కలివిడిగా ఉండొద్దు అని చెప్పట్లేదు. కానీ వాళ్ళతో మనం ఏ విధమైన శారీరక సంబంధమైన సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఆ విషయమై పరిష్కారం చేసుకున్నారు ఆ రోజుల్లో. పాత నిబంధన ప్రకారం విడిచిపెట్టేయటమే. కొత్త నిబంధన ప్రకారం అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి కొరింథీ పత్రిక, ఎవరైనా అవిశ్వాసులై ఇప్పుడు రక్షణ పెళ్లి చేసుకున్నాం మనం, యేసు ప్రభువుని తెలియకముందు రక్షణ మనం అందరం చాలామంది వివాహం చేసుకున్న తర్వాత భార్య రక్షణ పొందుద్ది, భర్త పొందడు. మరి ఏం చేయాలి అన్నందు బైబిల్ అంటే, అవిశ్వాసైన భర్తన విశ్వాసైన భార్యను బట్టి ఏమవుతాడు? పవిత్రపరచ. అతడు కాపురం చేయటానికి ఇష్టపడితే అతన్ని దూరం చేయొద్దు, విడవకూడదు. అతను కూడా మార్పు చెందుతాడు. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. పాత నిబంధన అయితే ఆ రూల్ వేరు. కొత్త నిబంధన ఏమంటాడు? విడిపోవద్దు, కలిసే ఉండండి. నీ ప్రార్థన, నీ పరిశుద్ధత నీ భర్తని, నీ భార్యను మారుస్తుంది. వాళ్ళు కూడా పవిత్రత చెందుతారు. కనుక ఇది యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో మనకి ఇచ్చినటువంటి రూల్. ఆమేన్. మరి కనుక అన్య స్త్రీల విషయంలో అక్కడ ఉంది. తర్వాత విగ్రహాల ఆరాధన గురించి, విగ్రహాల గురించి సమస్యలు వచ్చింది. 19వ అధ్యాయం 23లో మనం చూస్తాం. విగ్రహ ఆరాధన సమస్య వస్తే పౌలు గారు దైవజనుడు, విగ్రహములు ఏమీ లేదు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు అని ఈయన ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఒక అద్భుతం జరిగించాడు. ఈ ప్రార్థన ద్వారా అక్కడ ఏ విగ్రహం నిలబెట్టలేదు, ఈయన యేసుప్రభు విగ్రహం కూడా పెట్టలేదు. ప్రార్థన చేసి అక్కడ ఒక అద్భుతం జరిగించి అన్నాడు, ఇదిగో మీరు అక్కడ పెట్టుకున్నారు కదా విగ్రహం, ఈ విగ్రహం ద్వారా ఏమైనా లాభం ఉందా? ఏలియా కాలంలో జరిగింది. మీరు దేవతకు మొక్కోండి,
నేను యెహోవాకు పూజ చేస్తా. మొదటి రాజుల కన్నా 18 అధ్యాయంలో ఉంటుంది ఈ సంగతి. ఏమండి చదవద్దులే, 17 అధ్యాయము అక్కడ 18లో ఉంటుంది. అక్కడ పోటీ. అయితే ఇక్కడ కూడా ఈయన కూడా ప్రూఫ్ చేశాడు. మీరు విగ్రహం పెట్టుకున్నారు, దాని ద్వారా ఏమైనా ఉందా? ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఇదిగో ఈ కుంటివానికి స్వస్థత వచ్చింది, ఈ గుడ్డివానికి చూపు వచ్చింది, ఇదిగో అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళిపోయింది, ఇదిగో అతనిలో ఉన్న పాపం పోయింది. నేనేం చేయలేదు, ఏ విగ్రహం నిలబెట్టలేదు, ప్రార్థనే చేశా. కనుక దేవుడు విగ్రహంలో లేడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రూఫ్ చేసి విగ్రహం ఒట్టిదని రుజువు చేశాడు. ఆమేన్. అది మీ దేవుడు ఎలా ఉంటాడు, మీ దేవుడు ఎలా ఉంటాడు అని ఒక పెద్ద బ్రాహ్మణ పూజారి రక్షణ పొందినటువంటి ఒక ఆయన్ని వాళ్ళ బంధువులందరూ అడిగారు, మరి నువ్వేమి విగ్రహం పెట్టవే, పోనీ యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టుకుని సిలువన్న పెట్టుకుని ప్రార్థన చేయొచ్చండి. నేనేం లేదు, మా దేవుడు విగ్రహం కాదు. అయితే అప్పుడు ఆయన ఏం జవాబు చెప్పంటే, ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన జవాబు పొందుతున్నాను కనుక దేవుడు ఉన్నాడు, నేను అడిగిన దాన్ని దేవుడు ఇస్తున్నాడు, నేను కోరిన దాన్ని దేవుడు ఇస్తున్నాడు, అదే దేవుడు నాకున్నాడు అని రుజువు చేశాడు. కనుక మనందరికి కూడా అలాగే ఆ సమస్యను రుజువు చేశాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, చెప్పడం ఆత్మతోనూ సత్యముతో ఆరాధన. ఏ ఆత్మ మనలో ఏ విధంగా లోకాత్మ, మానవాత్మ, దుష్టాత్మ, దురాత్మ ఎటువంటి ఉండకూడదు. ఇవి పరిశుద్ధాత్మతో, పరిపూర్ణంతో, శుద్ధహృదయంతో, మంచి మనసుతో హృదయం కుమ్మరించుకోవాలి ప్రభు దగ్గర. సత్యముతో ప్రార్థించాలంటే, సత్యం అంటే వాక్యం పెట్టాలి, అందులో వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం వాక్యంతో వాగ్దానం చెప్పి ప్రార్థన చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నారు, ఫ్రీ గ్యాస్, తర్వాత గ్యాస్ కరెంటు ప్లాన్, ఇప్పుడు ఆ జీవో వాళ్ళని పెట్టారు కనుక మనం ఏం చేస్తాం, ప్రభుత్వ జీవో ప్రకారం మనం ఏదైనా అప్లై చేసుకున్న దాన్ని ఇస్తారు. అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను ఆధారం చేసుకుని, బైబిల్ని ఆధారం చేసుకుని, లేఖనాలను ఆధారం చేసుకుని దేవుడి దగ్గర ఏం చేయాలి, కొట్లాడాలి. అప్పుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకు దయచేస్తాడు. బైబిల్ అంతట్లో ప్రార్థనలు చాలామంది చేశారు మన పితరులు. ఆ ప్రార్థనలో ఏమిటి అంటే, దేవుడు చేసిన వాగ్దానాలను ఎత్తి దేవుడిని అడుగుతారు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. ఇక పాట అంత ఉంటుంది. అబ్రహాము విశ్వాసంతో ఏం చేశాడు, ఎల్లేడయ్యా మా అబ్రహాముని ఎంత ఆశ్రయించావు నాయనా. అలాగే గలతీయులు రాసిన పత్రిక 3:9 ఉంటుంది. 3:9 ఏముంటుంది, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మనకు కూడా లభిస్తాయని. ఎలా లభిస్తాయి? విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వించబడతారు. నిరుత్సాహంగాను నీరసంగాను ఉండకూడదు ప్రార్థనలో. మా పితరుడైన అబ్రహాముని ఎలా ఆశీర్వించు, నన్ను ఈ రోజులో ఆశీర్వించు. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు, నేను నిన్నే నమ్మాను, నీ కొరకే జీవిస్తున్నాను, నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవం, నీవే మా దిక్కు, నీవే నా శరణం. కృపచూపు, దయచూపు, నజరేయుడైన యేసు నామములో ఇదిగో ఫలానా రోజు ఫలానా సమయానికి నాకు కావాలి. ఫైట్ చేయి. ఒక మానవుడే ప్రభుత్వాన్ని ధర్నాలు చేస్తే ఇస్తారే, నిరాహార దీక్షలు చేస్తే ఇస్తున్నారే, దిగొస్తారు ప్రభుత్వాలైనా. మన దేవుడు అంతకంటే జాలి కలిగిన వాడు కాదు. మనం అడగలేక పొందలేకపోతున్నామని బాధేస్తుంది నాకు.
సమస్యను పరిష్కరించుకుందాం. దేవుని స్తోత్రం. జ్ఞానముతో. పాత నిబంధన ఏమో కఠినంగా ఉండేది, కొత్త నిబంధన ఎలా ఉండేది? కృపతో ఉంటుంది. ఏదన్నా ఎలా చెప్పుకోవాలి చెప్పండి? కృపతోనే సరి చేసుకోవాలి. కృప అంటే ప్రేమతో, దయతో, కనికరంతో, ఇతరుల హృదయాలు నొచ్చుకోకుండా, వాళ్ళు దేవుని మీద బాధ పెట్టుకోకుండా, మన మీద బాధ పెట్టుకోకుండా ప్రేమాపూర్వంగానే ఏదైనా సమస్యలు వీటిని ఏం చేయాలి చెప్పండి? సమాప్తం చేయాలి. చెప్పండి, సమాప్తం. అది చేయకుండా ఎక్కడిదక్కడ పెట్టేసేసి సూత్రం 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 అంటే చెంపలు పాలు కొడతాడు దేవుడు. మన గురించి ఎవరు బాధపడకూడదు, మన గురించి ఎవరు సమస్యతో ఉండకూడదు, మన గురించి ఎవరు నొచ్చుకోకూడదు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? మీలో ఎవరి మీదైనా ఎక్కడికైనా విరోధం ఉందా, ఏం చేయాలి? మీరు తీసుకెళ్ళి ఆ బలి ఆ పక్కన పెట్టండి. ఫస్ట్ వెళ్ళిపోయి మీ గురించి ఎవరైతే దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళతో సమాధానం పెట్టారు ఫస్ట్. ఆమేన్. అంటే మనము సమాప్తపరచుకోవాలి. ఇక ఎక్కడిదక్కడే చూడండి. చాలామంది ఏం చేస్తారు? రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రక్షణ పొందిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారు, అందరిని అడుగుతారు. వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అయినా నాకు గుర్తొచ్చిందయ్యా క్షమి. ఆ విధమైన క్షమాపణ కోరినందువలంగా ఎంతోమంది మార్పు చెందారు. మామూలుగా మన దగ్గరికి మామూలుగా వచ్చి క్షమాపణ అడుగుతారా? మామూలుగా ఉన్న రోజులైతే ఇలాంటి వాళ్ళు. కానీ యేసుప్రభు ఎంత గొప్పవాడు. కాకపోతే వాళ్ళు వచ్చి చేయి పట్టుకొని క్షమించి అంటున్నారంటే నిజంగా యేసుప్రభు ఎంత గొప్పవాడు. ఎవరు కూడా పట్టుకోలేని దొంగతనాలను కూడా ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రభుత్వాన్ని క్షమాపణ కోరుకుని రక్షణ పొందుతుంటే ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యపడ్డ రోజులు ఉన్నాయి. ఎంత నిఘా యంత్రాంగం ఉన్నా ఎవరు పట్టుకోలేనటువంటి దొంగలను దేవుడు పట్టుకున్నాడు. వాళ్ళు మార్పు చెంది తమ పాప జీవితాలని ఒప్పుకుంటుంటే ఆశ్చర్యమైపోయింది. నిజంగా యేసుక్రీస్తు దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడు. ఒకప్పుడు మన తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా క్రిస్మస్ సెలవు ఉండేది కాదు, పండగ సెలవు. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఉండి మన ప్రభుత్వాలు క్రిస్మస్కి సెలవు దినం ప్రకటించేశారు. దేవుని స్తోత్రం. గొప్ప. అంతేకాదు క్రిస్మస్ ఫీస్టులు చేసుకోండి అని ప్రభుత్వం తరఫున కూడా మీరు పండగ చేసుకోండి అని చెప్పి ఏం చేస్తారు? డివిజన్కి ₹1,00,000 గ్రాంట్ చేశారు. ఇదంతా దేవుడు ప్రేమ కదా వాళ్ళలో ఉండి. వాళ్ళల్లో దేవుని ప్రేమ ఎంత పనిచేస్తుంది ప్రభుత్వాలు. అంతేకాదు మళ్ళీ ఇంకా అదనంగా ఇస్తున్నారు. క్రిస్టియన్స్కి ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీస్ తెరిచారు. దానికి ఒక మినిస్టర్ని పెట్టారు, దానికోసం అధికారులు పెట్టేశారు. క్రిస్టియన్స్కి ఒక పాయింట్ ఏర్పాటు చేశారు. నిరుపేదలైన వాళ్ళకి పెళ్లి చేసుకుంటారంటే ఇంత డబ్బుని కేటాయిస్తున్నారు, ఇంకా అనేక లోన్లు ఇస్తున్నారు. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది చెప్పండి? వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకుంటున్న కారణం అనేక మంది వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆ సమస్యలన్నీ ఒప్పేసుకుని విడిచేసి అందరి దగ్గరికి వెళ్ళి సరి చేసుకోబట్టి మరి ఎవరు చెప్పి కొట్టి తిట్టి ఒప్పించిపోయినా ఆ దేవుడు ఎంత గొప్పోడు కాకపోతే వీళ్ళు ఇట్లా మారిపోయారని ఆశ్చర్యించింది. క్రిస్టియను ఎంత మంచిది, యేసుప్రభు ఎంత మంచి దేవుడు అని తెలుసుకుంటున్నారు. అందుకు దేవునికే అయ్యా అట్లాగే మనం కూడా సమస్యను పరిష్కరిద్దాం. దేవుని స్తోత్రం. ఎవరు చూసినా అయ్యా నా పనిది, మీది, నేను ఇలా, దేవుని స్తోత్రం, నాకు మీ మీద ఏమీ బాధలేదు, మిమ్మల్ని ఏమి నేను తక్కువ ఉంచిన ఇట్లా, మీరు గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు, మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఇంకా మరి మంచోడని నాకు తెలిసి నేను నమ్ముకున్నా. మీరు తెలుసుకున్నారు, మీరు వస్తారు.
ఒకళ్ళు ఎన్నన్నా సరే పర్వాలేదు, మీరు ఎన్నన్నా నాకు ఆశీర్వాదాలు, దేవుని స్తోత్రం అని వాళ్ళని అలా అందరితో బైబిల్ అని చెప్తున్న అందరితో ఎలా ఉండాలంట, సమాధానం కలిగి ఉండాలంట. సమాధానం అదే సమయంలో పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఆమేన్. చెప్పండి చెప్పండి, ఎలాంటి సమాధానం? పరిశుద్ధ సమాధానం, హోలీ పీస్, హోలీనెస్ అంటే పరిశుద్ధ సమాధానం కలిగి ఉండాలి అందరితో. దేవుని స్తోత్రం. కనుక అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు రండి, ఇంకా మనం సంపూర్తి చేసుకునేవి చాలా కొన్ని 2 వాంట్లు చదువుతాను చూడండి. ఇక్కడ ఏముందంటే ఆ మాట చదవండి, 2 కొరింథీ పత్రిక 7:1 చదవండి. ఇప్పుడు నేను చెప్పే మాటే అది చదువుదాం. 2 కొరింథీ పత్రిక 7:1, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మనము క్రైస్తవులు అయిన మొదట్లో కొంచెం పరిశుద్ధంగా ఉన్నాం. అమ్మ అయినండి దయచేసి, కొంచెం ఉన్నాం. ఈ మాట అర్థం చెప్తానేనండి. కొంచెం తర్వాత ఏమేమి పరిశుద్ధత ఇంకా పెంచుకోవాలి. ఒకప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారంటే, పెద్దోళ్ళు శుద్ధి చేయాలి, వాళ్ళని పరిశుభ్రపరచాలి, వాళ్ళ కాలకృత్యాలన్నీ మనమే తీసేయాలి పెద్దోళ్ళం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేస్తారు, కొంచెం స్నానం చేస్తూ మొదలెడతారు. ఒక్కోసారి మీకు గుర్తే ఉంటుంది, రే నువ్వు స్నానం చేసావు కానీ మురికి అది వెనకాల సబ్బు పోలే వెళ్ళిపోయి నన్ను, అలాగే సరిగ్గా కడుక్కోలేదు, సరిగ్గా తొడుచుకోలేదు అని చెబుతాం. ఎదిగే కొలతగా ఏం చేస్తారు చెప్పండి, ఆ పిల్లలు మనకే శుభ్రాలు చెప్తారు. దేవుని స్తోత్రాలు. ఆమేన్. అలాగే క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా మనం కూడా ఎలా ఉండాలంటే, మొదట్లో కొంచెం పరిశుద్ధంగా ఉన్నాం. విశ్వాస జీవితం పెరిగే కొలత మనం ఎలా ఉండాలి చెప్పండి, పరిశుద్ధతని ఇంకా సంపూర్తి చేయాలి. ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఒకేసారి ఎవరో పరిశుద్ధులు అవ్వలేరు. దేవుని స్తోత్రం. సంపూర్తిగా ఉండాలి, సంపూర్తి చేసుకోవాలి, సమాప్తం చేయాలి. ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో అంతగా ఉంటారు, ప్రయత్నం చేయాలి. ఇక చూడండి 2 కొరింథీ పత్రిక 8:11 ఉంటుంది. 2 కొరింథీ 8:11 ఏముంటుందంటే, ఇక 8వ అధ్యాయం అంతా మీరు చదవచ్చు, కానీ నేను క్లుప్తపరుస్తాను. మనం దేవునికి ఇచ్చేది యేసు ప్రభుకు ఏమంటాడంటే, ఆయన మిమ్మల్ని ధనవంతులు చేయాలని మీ నిమిత్తం దరిద్రుడాయను అని 8వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక మొదటి నుండి చెప్పుకుంటా వస్తాడు. నిరుపేద సంఘస్థుల కన్నా నిరుపేద క్రైస్తవులు కూడా వాళ్ళు పలానా మాసిదోనియా సంఘస్థులు, వారు నిరుపేదలైనను, వాళ్ళు ఎంతో శ్రమలో ఉన్నను, మేము వద్దన్నా కానీ బతిమలాడి మరిచ్చి దేవుని సేవలో మాకు సమర్పించుకున్నారు. కనుక ఇచ్చుటే ఆశీర్వాదం. మీరు అలా ఇవ్వండి, యేసు ప్రభువే మనకు ఆ మాదిరి చూపించాడు అని చెప్తూ ఈ 2 కొరింథీ పత్రిక 8:11 ఏముందంటే, తలపెట్టు అదే ఇచ్చే కార్యం అంట ఎలా ప్రారంభించామో దాన్ని ఏం చేయాలి, ఇంకా సమాప్తం చేయాలి. ఏం చేయాలి, సమాప్తం చేయాలంటే పూర్తి చేయాలి, ఆపకూడదు. కొన్నాళ్ళు ఇచ్చి కొన్నాళ్ళు ఇవ్వకు మానేయటం, ఇష్టమైతే ఇవ్వటం, ఇష్టం లేకపోతే మానటం, ఇలాంటి చేయకూడదు. దేవునికి ఇచ్చుట అనేది మన జీవితాంతము ఆ రాకడ వరకు ఇస్తూనే ఉన్న ఆ ఇచ్చే విషయంలో సమాప్తం అయిపోవాలి. సరే, ఇప్పుడు ఒక ఆశీర్వాదకరమైన మాట చదివి మనం ప్రార్థన చేసుకోబోయేది ఏముంటుందంటే, యెషయా గ్రంథం 60:20 ఏముంటుందంటే, యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనం, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడిక క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మళ్ళా చెప్తున్నాను చూడండి, నీ దుఃఖ దినములు అనండి, అందరండి పక్క వాళ్ళతో అనండి, నీ దుఃఖ దినములు
సమాప్తములగును. సంతోషంగా ఉన్నారా ఈ మాట? మీ దుఃఖ దినములు సమాప్తములగును, నిట్టూర్పు ఎగిరిపోను. దేవుడు నీ దుఃఖాన్ని సమాప్తం చేయటకు వచ్చాడు ఈ లోకానికి. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకని ప్రభునందు ఆనందించండి. ఎక్కడ ఆనందించండి? ఇంట్లో ఉండి ఆనందించండి. విందుల్లో వినోదంతో ఆనందించదు కాదు, ప్రభువులో ఉండి ఆనందించండి, ప్రార్థనలో ఉండి ఆనందించండి. ఆమేన్. బయటేమో అందరితో హ్యాపీగా ఆహా ఓహో అంటే చర్చకు వచ్చే కన్యాసం జారిపోయిన ముఖంలాగా నీరసంగా ఉంటారు సెలవు. అలా కాదు, దేవునిలో ఆనందించు. పాటలతో ప్రార్థనలతో మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో బహుగా సంతోషించాలి. ఇది నీకు బలం, ఇది నీకు ఆరోగ్యం, ఇది నీకు ఆశీర్వాదం. క్రైస్తవుడికి తెలియని బాధాకరమైన విషయం ఏంటంటే దేవునిలో ఎంత ఆనందిస్తే అంత ఆశీర్వాదం అనేది తెలుసుకోలేకపోతున్నారు. భక్తిలోకి వచ్చి బైబిల్ పట్టుకు దేవుని మందిరానికి వచ్చి మనకెన్ని చిరాకులన్నా చింతలన్నా వేదనన్నా అన్నీ ఏమన్నాడు యేసుప్రభువు, నా మీద ఇండి నేను చూసుకుంటానట్టు. అంటే వచ్చేసి ప్రభువా నాకు ఈ చింత ఉంది, నాకు ఈ విచారం ఉంది, నాకు ఈ బాధ ఉందని మోకాళ్ళేసి దేవుని ఆయన మీద వేసావుగా, ఆయన మీద వేసావు బరువు వేసేసావు కనుక ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆమె అది తీరుస్తాడు దేవుడు. నువ్వేదైతే అడిగావో దేవుని దగ్గర వేసేవో, చేతులు పైకెత్తో మోకాళ్ళు లేచో కన్నీరు ఖర్చో రోదన వేదనతో ఏదైతే నువ్వు అడిగేవో అది దేవుడు వినేశాడు. ఆమె ఇక అది అవుద్దా లేదా జరుగుద్దా జరగదని వెనక ముందు నువ్వే చూడక్కర్లేదు, ఆలోచించదు. దేవుడు కార్యం చేశాడు. ఆమె అందుకని నువ్వేం చేయాలి? సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఆమె నీ దుఃఖాన్ని దేవుడు కొట్టేశాడు. మరి 6వ మాట ముగింపులో మనం ఏంటంటే సమాప్తమైంది. చెప్పండి, సమాప్తము అయిపోయింది. సమాప్త పరిచయం యేసు ప్రభు. ఆయన చేయాల్సిందంతా మన కొరకు చేశాడు. పొందుకోవటానికి మనమే కొదువుగా ఉన్నాం, వెనకబడిపోతున్నామని బాధ కలుగుతుంది. ఆయన అన్నీ మన కొరకు చేశాడు. అడుగు పొందుకో, అడుగుడి చెప్పండి యేసు అన్నాడు, ప్రభు అన్నాడు. అడగకుండా జరగదు. అడుగు, ప్రార్థించు. వేదన పడతావో దుఃఖపడతావో ఉపవాసం ఉంటావో, ఇదిగో ఈ ప్రత్యేక ప్రార్థనలో నీవు అనుకున్నది జరుగునుగాక, జరగాలి. దేవుని స్తోత్రం. ఆయన అన్ని నీ కొరకు నా కొరకు అన్నీ దాచుకోలేదు ఆయన. కనుక ఆయన చేయాల్సిందంతా మన ఇలా చూశాడు. మనం ఒక మనోనేత్రాలు తినండి. నీ స్థితిగతులు చూసుకోమాక, పరిస్థితులు చూడమాక, నీ కష్ట శ్రమ బాధ ఏమన్నా ఉన్నాయి అన్ని పక్కన పడాయి. విశ్వాసంతో చూడు దేవుని దగ్గర. ఆయన బైబిల్ ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రార్థన వలన సాధ్యమే. ప్రార్థనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. కనుక ఆయన అన్ని సమాప్తం చేశాడు. మనకి వరకు ఏం చేయాలో చేశాడు. ఇక మనం పొందుకోవటంలోనే ఉంది. వాటిని సాధ్యపరచుకోవటానికి ఈ ప్రత్యేక ప్రార్థనలు. దేవుని స్తోత్రం. ఇక చక్కని అవకాశం. ఎంత అడుగుతామో ఎంత కోరుకుంటామో దేవుడు అవన్నీ మీకు దయచేయనుగాక. ఆరోగ్యమా, ఆత్మీయ క్షేమాభివృద్ధి, ప్రార్థన జీవితమా, ఏది ప్రభువుకు మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలుసు, మనందరి గురించి ప్రభువుకు తెలుసు. దేవుని దగ్గర నా కొరకు అన్నీ చేసేవయ్యా, నాకు యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. అలాంటి ప్రార్థన చేసి అన్నీ నా కొరకు నీ కొరకు సమాప్తం చేసిన యేసయ్య మనం తీసుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోండి. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక.